మండలాల్లో మొహమ్మదులకు బీసీఈ కుల ధృవీకరణ పత్రాల జారీకి చర్యలు తీసుకోవాలని ఆవాస్ జిల్లా కమిటీ కలెక్టర్ ఆనంద్కు విన్నవించుకుంది. సోమవారం వారు స్థానిక తిక్కన భవన్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ను కలిసి పరిస్థితి వివరించారు. మండలాల్లో మొహమ్మదులకు బీసీఈ కుల ధృవీకరణ ఇవ్వడం లేదని, అదేవిధంగా పాఠశాలల పద్ధతుల్లోనూ మొహమ్మదులను ఓసీలుగా నమోదు చేస్తున్నారని, వీటిపై వీఆర్ఓలకు వివరంగా చెప్పినా ఫలితం లేకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఓసీ అని తీసుకుంటే చాలా మంది మైనార్టీ పేద విద్యార్థులు తమకున్న రిజర్వేషన్ కోల్పోతారని విన్నవించారు. మహమ్మద్ అని ఉంటే బీసీఈ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసేలా జిల్లాలోని తహసీల్దార్లు, వీఆర్ఓలు, విద్యా సంస్థలకు ఆదేశాలు ఇవ్వాలంటూ కలెక్టర్ను కోరారు. అందుకు కలెక్టర్ స్పందిస్తూ వీలైనంత త్వరగా సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని, ఈ సమస్యపై పూర్తి వివరాలతో రాతపూర్వకంగా ఇస్తే దాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తారంటూ కలెక్టర్ హామీ ఇచ్చారని అన్నారు. నెల్లూరు జిల్లాలో గత కొన్ని సంవత్సరాల నుంచి మొహమ్మద్ అని ఇంటి పేరు పెట్టుకుంటే బీఆర్ఓలు కానివ్వండి లేదా ఎంఆర్ఓలు కానివ్వండి బీసీ సర్టిఫికెట్లు జారీ చేసే పరిస్థితి లేదు. ఈ విషయం మీద గతంలో కూడా చాలాసార్లు కలెక్టర్ గారిని, స్థానికంగా ఎంఆర్ఓల్ని కలవడం జరిగింది. అయితే ప్రతిసారి కూడా చూస్తాము, చేస్తాము అని చెప్పడం జరిగింది. ఈరోజు చాలా సీరియస్గా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మాకు ఈ విషయంలో న్యాయం చేయమని చెప్తే మేము న్యాయం చేస్తామని చెప్పారు. ఒకవేళ అలాగానే న్యాయం కాని పక్షంలో ఖచ్చితంగా మేము 10-15 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి కలిసి లేదు కలెక్టరేట్ని చలో కలెక్టరేట్ కూడా మేము తీసుకునేదానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా